ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇంట్లో ఆ మహాలక్ష్మికైనా, లలితామాతకైనా, దుర్గామాతకైనా అభిషేకాలు చేసుకోవచ్చండి. అభిషేకాలు ఒకేలా ఉంటాయి. పంచామృతాలతో అభిషేకం చేస్తే అవి ఎప్పుడు మనం అభిషేకాలకంటూ వాడేలాగా ఉంచుకోవాలి. అవి కిచెన్లో నుంచి తెచ్చుకోవడం, మనము వాడేవి తేడం అలాగా చేయకూడదండి. అది అభిషేకం చేసే ఫలితం అయితే మనకు రాదు. నేను ముందుగా పసుపు నీళ్ళతో అభిషేకం చేశానండి. పసుపు నీళ్ళతో అభిషేకం చేశాక కాస్త జలాలు సమర్పించి దీపం చూపించి ఆ తర్వాత కుంకుమతో కూడా అభిషేకం అనేది చేశానండి. ఆ తర్వాత కూడా మనం ధూపం చూపించాలి, దీపాన్ని కూడా చూపించాలి. నెక్స్ట్ అదేనండి, చందనాన్ని కూడా కాస్త జలాల్లో కలిపి అభిషేకాన్ని అంటూ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇప్పుడు ఎలా చేసామో అదే విధంగా మనం కాస్త నీరాజనం చూపించి పాలతో అనేది మనం అభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. గోవులు సకల దేవతలు ఉంటారు కాబట్టి గోపాలు అనేవి లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతండి. పంచామృతాలతో కాకపోయినా ఒక పాలుతోటైనా చేసుకోవచ్చు. ఇలా పాలుతో నేను అభిషేకించానండి. పాలుతో అభిషేకం చేసిన తర్వాత మనం పుష్పార్చన కూడా చేసుకోవచ్చండి. కాస్త జలాలలో పుష్పాలను కూడా వేసి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చండి. మంచి సువాసన గలైన జలాలతో కూడా అమ్మవారికి అభిషేకించుకోవాలనుకునేటప్పుడు మనం కాస్త జబాదు, పచ్చకర్పూరం, ఇలా అత్తరిని ఇలా కలిపి అమ్మవారికి ఏమో జలాలతో అభిషేకించాలండి. అది చాలా సువాసనమైన జలాలతో అభిషేకించడం వల్ల అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. అమ్మవారు లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుందండి. మనం ఈ మాఘశిర లక్ష్మీవారంలోని లక్ష్మీ అమ్మని ఈ విధంగా మనం అభిషేకించుకోవడం వల్ల చాలా మంచిదండి. మనం నిరంతరం ఎప్పుడు పూజ చేసినా ఇలా అభిషేకాలు చేసుకోవచ్చు. లేదు ఒక నియమం అంటూ పెట్టుకోవచ్చండి. ఒక శుక్రవారం చేస్తాం, ఒక గురువారం చేస్తామని ఇలా అనుకొని లక్ష్మీ అమ్మవారు ఉంటే ఇంట్లో అభిషేకాలు ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇంటికి అమ్మవారిని అభిషేకం చేసిన తర్వాత ఇలాగ కాస్త ధూపం మీద పచ్చకర్పూరాన్ని సమర్పించి ఇలా ధూపాన్ని చూపించాలండి. ఇలా ధూపం చూపించడం వల్ల అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. అమ్మవారికి ఇలా ధూపం చూపించిన తర్వాత అప్పుడు గంధ కుంకాలని కూడా అలంకరణ చేసి యథాస్థానంలో అమ్మవారిని ఉంచాలండి. ఇలా మనం నెల రోజులు అమ్మవారిని కదపకుండా పూజ చేసుకుంటాము అనుకునేటప్పుడైనా, నవరాత్రుల్లో చేసేటప్పుడైనా, శ్రావణ మాసంలో చేసేటప్పుడైనా సరే యథాస్థానంలో ఉంచి లాస్ట్ వరకు కదపలేని వాళ్ళు మనం పెట్టే స్టార్టింగ్లోనే అభిషేకం అనేది చేసుకొని అమ్మవారికి ఇలా ధూపం అనేది రోజు చూపిస్తాం కాబట్టి అభిషేకం అనేది ఒకసారి చేసుకొని అమ్మవారిని యథాస్థానంలో ఉంచొచ్చండి. మరి ధూపం అనేది చాలా విశేషం అండి. అమ్మవారి పూజల్లో మనం రోజు ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా పాజిటివ్ అనేది అంతా ఉంటుంది. మన ఇంట్లో విగ్రహమూర్తులు ఉంటే ఈ విధంగా అమ్మవారి విగ్రహాలకైనా, అయ్యవారి విగ్రహాలకైనా వారాల బట్టి మనం ఇలా నిత్యం అభిషేకించుకున్న ఇంటికి చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అంతా పాజిటివ్నే ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు.